హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభా కుకింగ్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభా కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ పకోడా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సైడ్ డిష్గా కూడా ఇది తినొచ్చు. సాంబార్ లెక్క కానీ ఏదైనా పప్పు చారు రసం లెక్క అలా చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి. అలాగే ఈ పకోడా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోనే 1 కప్పు శనగపిండి అయితే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఈ రెండు వేస్తూనే శనగపిండి కార్న్ఫ్లోర్ వేసుకున్నాక అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే పసుపు వేసుకోవాలి. టీ స్పూన్తో పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం అంత ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇది చిన్న స్పూన్ కాబట్టి ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది క్యాబేజీలో నీరు ఊరుతుంది కాబట్టి మంచిగా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కూడా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేస్తే మరీ పకోడా అనేది మెత్తగా అయిపోతుంది. అలాగే నేను ఇందులో కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇది కొంచెం లైట్గా, ఇది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం కలర్ కోసం అనేసి వేసుకుంటాను. పిల్లలు కొంచెం కలర్ చూస్తేనే కదా మంచిగా తింటారు కాబట్టి కొంచెం కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఓకేనా అండి. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, అడ్జస్ట్ చేసుకుంటూ. వాటరు ఒక 2 స్పూన్స్ పడుతుందండి వాటర్. ఎందుకంటే ఇది వాటర్ కాయ కాబట్టి ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఇందులోంచి కూడా వాటర్ వస్తుంది. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. ఓకేనా. ఈ విధంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మనం పకోడా చేసుకోవడానికి అప్పటికే చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసుకోవడానికి. లేదంటే పకోడా అనేది మెత్తగా అవుతుందండి. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను నేను. ఈ విధంగా ఆయిల్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది వేడి చేసుకున్నాం. చూడండి, ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిపోయింది.
ఇలా ఈ విధంగా పకోడా వేసుకుందాం. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే హైగా పెడితే ఒకటేసారి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది, అప్పుడు టేస్ట్ కూడా అంత టేస్ట్ అనిపించదు. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసిన వెంటనే వీటిని కదిలించకూడదండి. అలాగే ఒక 2 మినిట్స్ అలాగే ఉంచితే అదే ఈ విధంగా పైకి లేస్తుంది. ఇలా లేదంటే అలాగే అంటుకుపోతుందండి ప్యాన్కి. ఇప్పుడు సమ్మర్ కదా, మంచిగా చాలా వరకు స్నాక్సే ఇష్టపడుతుంటారు. ఈవినింగ్ టైంలో కాఫీ తాగేటప్పుడు అలా. కాబట్టి ఎక్కువ సమ్మర్ కాబట్టి స్నాక్స్ అనేవి ఇప్పుడు వీడియోలో కూడా ఎక్కువగా నేను స్నాక్సే పెట్టానండి ఈరోజు ఈ వీడియోలో. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనం కలుపుతున్నప్పుడే ఇవి సౌండ్ వస్తుంటాయి, క్రిస్పీగా ఇలా అన్నప్పుడే సౌండ్ వస్తుంది. అలా అయినప్పుడు తీసుకోవాలండి. ఈ విధంగా మాడకుండా చూసుకోవాలండి. ఇవి మాడాయంటే టేస్టే చేంజ్ అవుతుంది, అప్పుడు చేదు వస్తుందండి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి మంచిగా ఇలా దోరగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా. చూసారండి, క్యాబేజీ పకోడా చాలా ఈజీగా చాలా త్వరగా కూడా అయిందండి. ఎవరైనా కానీ చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చండి. ఓకేనా. క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా పకోడా చేసుకొని తినొచ్చండి. ఓకేనా అండి. ఓకే, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ టు ఆల్.